మే 13న జరగబోయే సార్వత్రిక ఎన్నికల కోసం నగరంలో స్థిరపడ్డ ఏపీ వాసులంతా తమ సొంత ఊళ్ళో బాట పట్టారు. అయితే రెండు మూడు రోజుల పాటు వరుసగా సెలవులు ఉండడంతో ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రతి ఒక్కరు ప్రత్యేకంగా రిజర్వేషన్స్ చేసుకొని మరి తమ సొంత ఊళ్ళకు పయనమవుతున్నారు. నిన్నటి నుంచే ఎక్కువగా చాలామంది ఏపీ వాసులు తమ సొంత ఊళ్ళకి బయలుదేరుతున్నారు. అయితే వేసవి సెలవులు కావడము, అలాగే వరుసగా 3 రోజులు సెలవులు ఉండడంతో ప్రతి ఒక్కరు తమ సొంత ఊళ్ళకి వెళ్ళాలని, ఓటు హక్కును వినియోగించుకోవాలని వాళ్ళు అనుకుంటున్నారు. అయితే ఇప్పటికే కొంతమంది రిజర్వేషన్ బుక్ చేసుకొని వెళ్తున్న వాళ్ళు కొందరైతే, మరికొంతమంది డైరెక్ట్ బస్సెస్ ఎక్కి వెళ్తున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ప్రత్యేక బస్సులను, రైళ్లను కూడా ఏర్పాటు చేసింది. ఎక్కడికి వెళ్తున్నారమ్మా? మేము ఆంధ్ర వెళ్ళాలండి. ఇక్కడ ఓటుకి వెళ్తున్నామండి. ఆంధ్ర ఓట్లకి మొత్తం 10 మంది అండి. 10 మంది వెళ్తున్నాం. 10 మంది ఉన్నారు కదా, మరి బల్క్ వాహనం బుక్ చేసుకోలేదా? ఎవరు ఇది చేయలేదండి. రమ్మన్నారు. బస్సులు వేస్తానన్నారు. ఆ నమ్మకం మీద ఏమీ చేసుకోలేదు. మేము ఇక్కడేమో టికెట్లు లేవు, అన్ని రిజర్వేషన్లు ఏమున్నాయి ఏమో అదే ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు ఏయో బస్సులు ఉంటాయి అన్నారు కౌంటర్ కాడ. సార్, ఎక్కడికి వెళ్తున్నారు మీరు? విజయవాడ ఎలక్షన్స్. ఎప్పుడు రిజర్వేషన్ చేసుకున్నారు? 3 days బ్యాక్ అండి. ఎట్లా ఉంది రష్ అదంతా? రష్ ఎక్కువగానే ఉంది. సో ఇక్కడ మరి కొంతమంది ఉన్నారు అడిగి. సార్, మీరు ఎక్కడ వెళ్తున్నారు సార్? జంగారెడ్డి కూడా అండి. ఓకే. సో దేనికోసం? ఓటేయడానికి. ఓకే. సో ఏం చేస్తుంటారు? ఎంప్లాయా? సాఫ్ట్వేర్. ఓకే. 3 days లీవ్స్. అవును. పరిస్థితి అంటే చాలామంది ముందుగానే రిజర్వేషన్స్ చేసి పెట్టుకొని ఈరోజు సెలవులు, ఇవాళ సెకండ్ సాటర్డే కావడం, రేపు సండే అండ్ మండే రోజు కూడా సెలవు అవడంతో ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అయితే అనుకుంటున్నారు. ఓట్ల పండుగ కోసం ఈసారి ప్రత్యేకమని చెప్పవచ్చు. రాష్ట్రంలో కూడా ఏపీలో కూడా రాజకీయ పరిస్థితులు వేరుగా ఉండడంతో ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకొని తమ సత్తా చాటాలని అనుకుంటున్నారు. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి.